తెలంగాణలోని మీరు తప్పక సందర్శించాల్సిన 10 ప్రముఖ దేవాలయాలు. భారతదేశంలోని ప్రతి రాష్ట్రంలో ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ఆమోదించబడిన పవిత్ర స్థలాలు ఉన్నాయి. భారతదేశంలోని అందమైన దేవాలయాల కారణంగా ప్రజాదరణ పొందిన మరొక రాష్ట్రం తెలంగాణ. తెలంగాణ తీర్థయాత్రలతో నిండి ఉంది. మీరు ఈ రాష్ట్రంలోని దేవాలయాల గురించి కూడా తెలుసుకోవాలి. తెలంగాణ భారతదేశంలో కొత్తగా ఏర్పడిన రాష్ట్రం. ఇది కళ, సంస్కృతి మరియు సంప్రదాయాలతో పాటు దేవాలయాలకు దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఈ రాష్ట్రాన్ని కాకతీయ, చాళుక్యులు మరియు మౌర్య వంటి అనేక రాజవంశాలు పరిపాలించాయని, వారిచే అనేక పురాతన మరియు మహిమాన్వితమైన ఆలయాలు నిర్మించబడ్డాయని మీకు తెలియజేద్దాం. స్థానిక భక్తులతో పాటు దేశంలోని అనేక ప్రాంతాల నుంచి భక్తులు ఇక్కడికి వస్తుంటారు. తెలంగాణలోని దేవాలయాలు ఎంత గొప్పవో, వాటి అద్భుత సంఘటనల కారణంగా పర్యాటకులు ఖచ్చితంగా వాటిని సందర్శించడానికి వస్తారు. ఈ దేవాలయాల గురించి కూడా చెప్పుకుందాం. చిల్కూర్ బాలాజీ ఆలయం. చిల్కూరు బాలాజీ దేవాలయం హైదరాబాద్ నుండి 25 కిలోమీటర్లు దూరంలో ఉస్మాన్ సాగర్ సరస్సు సమీపంలో ఉన్న తెలంగాణలోని ప్రధాన దేవాలయాలలో ఒకటి. ఈ ఆలయాన్ని వీసా బాలాజీ దేవాలయం అని కూడా అంటారు. చిల్కూరు బాలాజీ ఆలయానికి సంబంధించి ఒక ప్రత్యేక నమ్మకం ఉంది. ఈ ఆలయాన్ని సందర్శించిన తర్వాత వీసాలోని అన్ని అడ్డంకులు తొలగిపోతాయి. ఈ ఆలయం ప్రాంతంలోనే అత్యంత పురాతనమైన ఆలయం. శుక్ర, శనివారాల్లో ఈ ఆలయంలో రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఆలయం తెరిచే సమయం ఉదయం 6 నుండి రాత్రి 9 గంటల వరకు ఉంటుంది. వింత ఘటన. తెలంగాణలో పెళ్లి ఊరేగింపు. మటన్ ముక్క కోసం బిగ్ ఫైటింగ్. పెళ్లి క్యాన్సిల్. బిర్లా మందిర్ హైదరాబాద్లోని వెంకటేశ్వర స్వామికి అంకితం చేయబడిన బిర్లా టెంపుల్ 2000 టన్నుల తెల్ల పాలరాతి నిర్మాణ సౌందర్యం. ఈ ఆలయం 280 అడుగుల ఎత్తులో కొండపై ఉంది. ఇది నిర్మాణాన్ని మరింత అపురూపంగా చేస్తుంది. బిర్లా గ్రూప్ దేశమంతటా దేవాలయాలను నిర్మించడంలో ప్రసిద్ధి చెందినది. చేత నిర్మించబడిన ఈ ఆలయం ధ్యానం చేయడానికి గొప్ప ప్రదేశం. మీరు ఇక్కడ 1 గంట కూడా చూడలేరు. ఈ పవిత్ర స్థలానికి చేరుకోవడానికి కొంత పర్వతారోహణ ఉంటుంది. ఈ ప్రదేశంలోకి ప్రవేశించిన తర్వాత మీరు హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ యొక్క అద్భుతమైన విశాల దృశ్యాన్ని కూడా పొందుతారు. ఈ ఆలయం ఉదయం 6 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు తెరిచి ఉంటుంది మరియు మీరు మధ్యాహ్నం 2 నుండి రాత్రి 9 గంటల మధ్య కూడా ఇక్కడకు రావచ్చు. 1000 స్తంభాల దేవాలయం. వరంగల్ 1000 స్తంభాల దేవాలయం అక్కడి అత్యుత్తమ నిర్మాణాలలో ఒకటి. ఈ దేవాలయం యునెస్కో అగ్ర వారసత్వ ప్రదేశాల జాబితాలో కూడా చేర్చబడింది. ప్రధానంగా విష్ణువు, సూర్యుడు మరియు శివుడు అనే 3 దేవతలకు అంకితం చేయబడిన ఈ ఆలయాన్ని 12వ శతాబ్దంలో నిర్మించారు. 1000 స్తంభాల గుడిలో 3,000,000 దేవతలు ఉండడం వల్ల దీనిని త్రికూటాలయం అని కూడా అంటారు. 1000 స్తంభాల దేవాలయం తెలంగాణలో అత్యధికంగా సందర్శించే దేవాలయాలలో ఒకటి. దీనిని రోజూ 1000 మందికి పైగా భక్తులు సందర్శిస్తారు. ఈ ఆలయంలో దర్శన సమయాలు ఉదయం 6 నుండి రాత్రి 8 గంటల వరకు ఉంటాయి. రామప్ప దేవాలయం. వరంగల్ రామప్ప దేవాలయం హైదరాబాద్ నుండి 157 కిలోమీటర్లు దూరంలో ఉన్న పాలంపేట్ గ్రామంలోని అందమైన లోయలో ఉంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఆలయానికి ఏ దేవత పేరు పెట్టలేదు, కానీ దాని సృష్టికర్త, శిల్పి పేరు పెట్టారు. శివునికి మరో రూపమైన రామలింగేశ్వరుడు వేలాది మంది భక్తులచే పూజలందుకుంటున్నాడు. ఇక్కడ పర్యాటకులు చూడవలసినవి చాలా ఉన్నాయి. దేవత ఒక పెద్ద నక్షత్రాకారంలో ఉన్న వేదికపై ఉంది మరియు ఆలయ స్తంభాలు కూడా అందమైన శిల్పాలను కలిగి ఉన్నాయి.
మీరు ఈ ఆలయాన్ని ఉదయం 4 నుండి రాత్రి 8 గంటల మధ్య సందర్శించవచ్చు. సంఘీ ఆలయం ఆకర్షణీయమైన సంఘీ దేవాలయం హైదరాబాద్ నుండి కేవలం 35 కిలోమీటర్ల దూరంలో సంఘీ నగర్లో ఉంది. ఈ ఆలయం చోళ చాళుక్య నిర్మాణ శైలిలో నిర్మించబడింది మరియు ఒకటి కాదు, అనేక హిందూ దేవతలకు అంకితం చేయబడింది. మీరు ఆలయంలోకి ప్రవేశించినప్పుడు మీకు అనేక అందమైన నిర్మాణాలు కనిపిస్తాయి. దర్శనానంతరం మీరు ఇక్కడ పవిత్రమైన ఉద్యానవనంలో కూర్చుని కొంతసేపు విశ్రాంతి తీసుకోవచ్చు మరియు అనేక ఛాయాచిత్రాలను కూడా తీసుకోవచ్చు. ప్రతివారం వేలాది మంది భక్తులు ఆలయానికి వస్తుంటారు. ఈ ఆలయ దర్శనం ఉదయం 8 నుండి మధ్యాహ్నం 1 గంటల మధ్య మరియు సాయంత్రం 4 నుండి రాత్రి 8 గంటల మధ్య జరుగుతుంది. కర్మన్ఘాట్ హనుమాన్ ఆలయం సంకట్ మోచన్ హనుమాన్కు అంకితం చేయబడిన కర్మఘాట్ హనుమాన్ ఆలయం తెలంగాణలోని పురాతన దేవాలయాలలో ఒకటి. ఇది 11వ శతాబ్దంలో నిర్మించబడింది. ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి హనుమంతుని దర్శనం చేసుకుని ఆయన ఆశీస్సులు పొందుతుంటారు. ఈ ఆలయం కూడా ఒక అద్భుత దేవాలయం. ఇక్కడ అనేక వ్యాధులకు చికిత్స చేస్తారు. ఇవి కాకుండా కర్మఘాట్ హనుమాన్ దేవాలయం యొక్క నిర్మాణం కూడా చాలా ఆకర్షణీయంగా ఉంది. దీనిని చూడటానికి సుదూర ప్రాంతాల నుండి పర్యాటకులు ఇక్కడకు వస్తుంటారు. మీరు ఈ ఆలయాన్ని ఉదయం 6 నుండి రాత్రి 9 గంటల మధ్య సందర్శించవచ్చు. శ్రీ సీతా రామచంద్ర స్వామి ఆలయం భద్రాచలం గ్రామంలో గోదావరి నది ఒడ్డున ఉన్న సీతా రామచంద్ర స్వామి ఆలయం, భద్రాచలం అని కూడా పిలుస్తారు, చాలా ప్రసిద్ధి చెందిన ఆలయం. ఈ ఆలయం 17వ శతాబ్దంలో నిర్మించబడింది. భద్రాచలం దాని ప్రధాన దైవం శ్రీరాముడు. భారతదేశంలో ఎక్కడా లేని శ్రీరాముడు లేదా వైకుంఠానికి సంబంధించిన ప్రధాన దేవతలలో భద్రాచలం ఒకటి. వసంతోత్సవం, బ్రహ్మోత్సవం మరియు వైకుంఠ ఏకాదశి వంటి వివిధ పండుగలకు కూడా ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది.